ఓకే. నాకు చిన్నప్పుడు సొరకాయ ఇష్టం ఉండేది కాదు అస్సలు. నీళ్ళు ఆడుతూ ఉంటుంది ఇంటి కూర అనేదాన్ని. ఓకే. మా అమ్మ వెరైటీగా పెట్టి సొరకాయ అంటే ఇప్పుడు నాకు ప్రాణం అయ్యేలా చేస్తుంది అనమాట. అలా నాలాంటి సొరకాయ ఇష్టం లేని పిల్లల కోసం సొరకాయ పాయసం చేద్దాం శనగపప్పుతో. సో పండుగ కాబట్టి మనకి స్వీట్ ఉండాలి కాబట్టి ఇంకా పాయసం లాంటివి స్వీట్స్ లాంటివి ఏం రావట్లేదే అనుకున్నా, కాబట్టి నువ్వు చేసేస్తావు అనమాట. చేస్తాను. అండ్ యాజ్ ఎ గుడ్ స్టూడెంట్ మళ్ళీ రాజు గారి హెల్ప్ తీసుకుని ఓకే నేర్చుకుంటూ డెఫినెట్లీ. సో అంటే సొరకాయ పాయసం చేస్తావా లేకపోతే దాంట్లో ఏదైనా కాంబినేషన్స్ తీసుకుని చేస్తావా? ఓ శనగపప్పు, సొరకాయ శనగపప్పుతో కాంబినేషనా? వెరీ నైస్. అయితే స్టార్ట్ చేద్దామా? ఓకే. సొరకాయ శనగపప్పు పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సొరకాయ శనగపప్పు పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము 1 కప్పు, ఉడికించిన శనగపప్పు 1 కప్పు, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, పచ్చికోవ 1/2 కప్పు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, పాలు 1/2 లీటర్, నానబెట్టిన సగ్గుబియ్యం 1/2 కప్పు. ఓకే స్టార్ట్ చేసేద్దామా? ఎస్. ముందు స్టవ్ వెలిగించేద్దాం. ఎస్. వెలిగించేసాక నెయ్యి తీసుకుందాం. కొంచెం మంచిగా ఘనంగా తీసుకుందాం, కొంచెమే తీసుకుందాం రాజుగారు. ఇంత వేస్తా. ఓకే. డ్రై ఫ్రూట్స్ వేసి మంచిగా వేయించేసుకుందాం. మంచిగా వేయించు. ఎస్. తీసేనా రాజుగారు? ఇంకొంచితే మాడుతుంది. నెయ్యితో పాటే తీసుకుందాం. వద్దు. ఓకే సపరేట్గా తీసేసుకుందాం. అంతే. ఇందులో ఇంకొంచెం నెయ్యి ఇంకొంచెం వేద్దాం. ఇంత వేస్తా. చాలు కదా? ఓకే. నెక్స్ట్ అయితే లోకి అదే సొరకాయ. లోకి అంటే సొరకాయ. ఓకే. సొరకాయ వేసేసుకుందాం. తురిమి పెట్టుకున్నాం కదా, దీన్ని ఇందులో వేసేసి కొంచెం సాటే చేసుకుందాం. పచ్చిగా ఉంటుంది కదా. ఇందులో ఇంకొంచెం వేసుకుందాం అండి. అది పక్కన పెట్టేస్తే మిగతాది వేరే. నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఆలోపు నెక్స్ట్ ప్రాసెస్ చేసేసుకో. ఎస్. టేక్ ఇట్. ఓకే. ఇక్కడ ఏం వేసుకుంటావు? ఇప్పుడు మనం పాలు. ఓకే. కాచి చల్లార్చిన పాలు. ఎస్. పాలు పోసేసుకుందాం ఇందులో. సూపర్. కొంచెం మరగాల పాలు? అవసరం లేదు, దీంతో పాటు మరగబెడదాం. ఓకే. సో మనం ఇందాక శనగపప్పు కాంబినేషన్ లో చేసుకుందాం అనుకున్నాం కదా, శనగపప్పు వేసేసుకుందాం. ఓకే. సో శనగపప్పు ఉడికించేసావు అనమాట? ఉడికించేసాం. అది కూడా బాగా ముద్దగా కాకుండా కొంచెం పలుకులుగా బాగుంటుంది కదా మరి. తర్వాత ఆల్రెడీ నానబెట్టుకున్న సగ్గుబియ్యం. ఓ ఇక్కడ సగ్గుబియ్యం కూడా వాడుతున్నావా? ఎస్. బ్యూటిఫుల్. అయ్యో పాయసాల్లో సగ్గుబియ్యం చాలా బాగుంటుంది అబ్బా. సగ్గుబియ్యం జావలు అవి తాగుతుంది. అవును. ఇప్పుడు ఏంటంటే నీకు బాగా పేరు తెచ్చిపెట్టిన నీ ఫేవరెట్ సాంగ్ పాడాలి. ఓకే. ఇది ఎలాగో కొంచెం మరగాలి కదా. సో ఓకే. నాకు బాగా పేరు తెచ్చిన పాట అంటే రబ్బర్ గాజులు. ఆబ్వియస్లీ రబ్బర్ గాజులు. సో థ్యాంక్స్ టు కిరాణి సార్ అండ్ రాజమౌళి సార్ ఫర్ గివింగ్ మీ సచ్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఆ పాట పాడతాను. ఓకే పాడు. రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చానే, రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చానే, అమ్మని అబ్బని అత్తలి పొమ్మని హద్దరి నీ దరికొచ్చానే, నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి చేస్తానే, నీ వెంటే పాడి పాడి వస్తానే, నువ్వంటే పాడి పాడి చేస్తానే, నీ వెంటే పాడి పాడి వస్తానే, చల్లని గాలిని చెప్పిన చోటికి తెచ్చారు, వెన్నెల కుండలు వెచ్చని వేళకి పట్టారు, బుట్టల నిండుగా మబ్బులు పట్టుకుని వచ్చారు, నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి చేస్తారో, నీ వెంటే పాడి పాడి వేస్తారో. ఇది మరిగిపోతుంది కదా. అవును కదా. అది వేసేసుకుందాం. ఓకే. సో నేతిలో వేయించుకున్న సొరకాయ తురుము అంతే. ఓకే. సో ఇందులో మనం షుగర్ వేసుకుందాం. మనం మన తీపికి సరిపడా వేసుకుందాం. అది పూర్తిగా వద్దు. నేను నార్మల్గా తక్కువ తింటావా? నేను తక్కువే తింటాను. అయితే సరిపోతుంది. ఇంత ఉంచేస్తాను నేను. ఓకే.
స్వీట్ టూత్ ఉన్న వాళ్ళు బాగా తింటారు అనుకో. దిస్ ఇస్ కమింగ్ బ్యూటిఫుల్. యా బ్యూటిఫుల్. యా. దీని తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్. ఓకే. యాలక్కుల పొడి ఇంత వేస్తా. ఓకే. ఇది ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టం. అవును, కరెక్ట్ గా చూసుకొని వేసుకోవాలి. ఎక్కువైపోతే ఘాటుగా ఉంటుంది, తక్కువ అయిపోతే తెలీదు. తెలీదు. కరెక్ట్. సో ఇది కూడా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కోవా వేసుకుందాం. ఓ, ఇంకా అడిషనల్ టేస్ట్ అన్నమాట. క్యూట్ ఫెలో. ఎస్. ఈ కోవా కరగడమే ఇందులో. ఓకే, సో కొంచెం ఆ కోవా కరిగిపోతే మనం వినాయకుడికి పెట్టేసుకోవచ్చు. నైవేద్యం పెట్టేసుకోవచ్చు. సూపర్. నైసియా. రెడీ అయిపోయింది. గుమ్గుమలు ఆడిపోతున్నాయి. సో మనం సర్వ్ చేసేసుకుందాం అయితే. తప్పకుండా. మరి డ్రై ఫ్రూట్స్ ఎప్పుడు ఇస్తావు? డ్రై ఫ్రూట్సా? ఇదిగో అయిపోయిందిగా. బాగా గుర్తు చేసావు. అందుకే అసిస్టెంట్లు ఉండాలి పక్కన. ఇందాక నాకు నువ్వు అసిస్టెంట్, ఇప్పుడు నీకు నేను అసిస్టెంట్. స్మార్ట్. కింద పెట్టేసుకుని వేసుకో. ఓకే. సో సగ్గుబియ్యం అండ్ అలాగే సొరకాయ, శనగపప్పు, కోవా, వాట్ నాట్ అన్ని ఉన్నాయి దీంట్లో. పండుగ కదా. పండుగ. సో ఓకే, డన్. అవర్ దీన్ని ఏమంటారు? దీనికి ఏదైనా పేరు పెడదాం మంచిది. పాయసం. ఇంకేంటి? సొరకాయ సగ్గుబియ్యం పాయసం. సొరకాయ శనగపప్పు పాయసం. నువ్వు సగ్గుబియ్యం వేసావు కదా, అలా వచ్చేసింది. సో తేజు, సొరకాయ శనగపప్పు పాయసం రెడీ. ఓకే. ఓకే, సొరకాయ శనగపప్పు పాయసం రెడీ అండి. నైవేద్యం పెట్టిన తర్వాత టేస్ట్ చూద్దాం. బట్ ఈ పాయసం తయారీ విధానం ఒకసారి చూసేయండి. సొరకాయ శనగపప్పు పాయసం తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో సొరకాయ తురుము వేసి వేయించాలి. మరొక పాన్ లో పాలు పోసి ఉడికించిన శనగపప్పు, నానబెట్టిన సగ్గుబియ్యం వేసి ఉడకనివ్వాలి. దీనిలో వేయించిన సొరకాయ తురుము, పంచదార, పచ్చికోవా, యాలకుల పొడి వేసి దగ్గర పడనివ్వాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే సొరకాయ శనగపప్పు పాయసం రెడీ.